ఈ రోజు ఢిల్లీలో జరిగింది జలియన్ వాలాబాగ్. అది జంతర్ మంతర్లో జరిగిన జలియన్ వాలాబాగ్, పార్లమెంటు భవనం ముందు జరిగిన జలియన్ వాలాబాగ్, ఢిల్లీ గల్లీలో జరిగిన జలియన్ వాలాబాగ్. లాఠీలు పట్టుకుంటారు, లాఠీలకి మూలలు కొట్టినారు. నేమ్ ట్యాగ్స్ ఉండవు. ఒకరు సిఐ డ్రెస్ వేసుకొని వాడు సివిల్ షూ వేసుకుంటాడు, నార్మల్ స్పోర్ట్స్ షూ. ఇది అలౌడ్ ఉందా అంటే ప్రైవేట్ పోలీసే. ఇండియాలో ప్రైవేట్ పోలీస్ వ్యవస్థ ఎప్పటి నుండి ఉంది. అయితే నేను ఒక పోలీస్ స్టేషన్ పెట్టుకున్నా, ప్రైవేట్ పోలీస్ స్టేషన్. హాయ్ ఫ్రెండ్స్, నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగింది అసలు అదొక దుర్మార్గమైన, చెప్పడానికి కూడా పదాలు లేనటువంటి సంఘటన. ఎందుకంటే గత 2 నెలలుగా వాళ్ళు ఇలాంటి ఉద్యమాలు, స్ట్రైక్స్, శాంతియుత ర్యాలీలు, శాంతియుత ధర్నాలు చాలా చేస్తూ వచ్చారు. దేనికోసం? వాళ్ళకి బెనిఫిట్ అయ్యేదా? రాజకీయ బెనిఫిట్ అయ్యేదా? అదొక రాజకీయ పార్టీయా? ఏది కాదు. కానీ ఒక ఇండిపెండెంట్ గ్రూప్, స్టూడెంట్స్ గ్రూప్, అది కూడా ఎలాంటి రాజకీయ శక్తులతో సంబంధం లేని గ్రూప్. ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతూ వన్ బై వన్ వచ్చి చూసుకుంటే కనుక నిన్న జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ తీసే వరకు వచ్చింది. అసలు ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? గత 2 నెలలుగా వాళ్ళతో ఎప్పుడైనా ఒక డిస్కషన్ పెట్టి వీళ్ళెంత, కంట్లో నలుసంత, చెప్పు కింద పురుగంత అనుకున్నారు. ఇంకా అది శాంపిల్ మాత్రమే. ఎందుకంటే దాన్ని చూసి నాలాంటి వాళ్ళు ఇంకా కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారు. ఈసారి ఎక్కడైనా పెడితే కోట్లలో వస్తారు. వారిని ఆపడం ఎవరి తరం కాదు. అసలు మెట్రో రైల్లో బంధించడం ఏంట్రా? ఒక మెట్రో ట్రైన్లో 4 స్టేషన్స్లో ఈ ట్రైన్ ఆగదు, కావాలంటే మీరు వేరే దగ్గర దిగండి. ఇది ప్రజాస్వామ్యమా? డెమోక్రసీయా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కలలు కన్నది ఇదేనా? గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం ఇదేనా? వల్లభాయ్ పటేల్ ఆయన దీనికి ఒప్పుకుంటాడా? బ్రిటిష్ వాళ్ళు ఉచ్చబోసుకునేవారు. వల్లభాయ్ ఒక్కసారి వాదించినట్టు కేసు. అతను మంచి లైఫ్ను వదిలిపెట్టుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొని గాంధీజీ సిద్ధాంతాలను ఫాలో అయ్యి ఎండ్ ఆఫ్ ది డే ఒక మహాత్ముడిగా మారిపోయాడు. 14 సంవత్సరాల కనకలత బారువా, 21 సంవత్సరాల ఖుదీరామ్ బోస్, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తులే వాళ్ళు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, 12 సంవత్సరాల వయసు గల బాజీరావుతు, వీళ్ళంతా స్వాతంత్రం కోసం చనిపోయిన వాళ్ళు. యంగ్ బ్లడ్. ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్నది కూడా యంగ్ బ్లడ్. వారు ఒకరు చెప్తే వినేవారు కాదు. వాళ్ళ మైండ్కి వాళ్ళకి ఏం చేయాలో క్లారిటీ ఉంది. వాళ్ళ లీడర్ వాళ్ళని గైడ్ చేస్తున్నాడు. ఎవరు చెప్పినా వినని వాళ్ళే యంగ్ బ్లడ్. కానీ అయినప్పటికీ వాళ్ళ లీడర్ అభిజిత్ దీప్కే శాంతియుతంగా చేద్దామన్నప్పుడు శాంతియుతంగానే. మీరు కొన్ని వందల మంది వేసుకొని వచ్చారు. ఆ వేల మందితో ఒక్కసారి ఒక భగత్ సింగ్, ఒక ఖుదీరామ్ బోస్, ఒక కనకలత బారువా లాగా మారిపోతే మీ పరిస్థితి ఏంటి? ఢిల్లీ పరిస్థితి ఏమైపోద్ది అనేది ఆలోచించారా? కేవలం ఒక్క డిస్కషన్, ఒక్క మీటింగ్, వాట్ ఈస్ ద మ్యాటర్, వాట్ ఈస్ ద ఇష్యూ, వై డూ యూ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ ఆల్ అని ఒక్క డిస్కషన్ పెడితే సరిపోయేదానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశ పరువు తీస్తున్నారు కదా. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మీడియా వచ్చి మన ఇండియాని క్వశ్చన్ చేస్తుంది. డెమోక్రటిక్ ఇండియాలో ఇలా జరుగుతుంది. స్టూడెంట్స్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే ఇంకొక ఎంపీని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకోవచ్చు కదా. కానీ అహంకారం, ఒక్కరిని తీసేస్తే ఇంకొకరు ఇలాంటి ధర్నా చేస్తే ఇంకొకరిని తీసేయాల్సి వస్తుంది. అసలు తీసేయాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సారీ, మన సోనం వాంగ్చుక్ వాళ్ళ నాన్న లదాఖ్లో అక్కడ ఉన్న కొన్ని తెగలను ఎస్టీ హోదాలో కల్పించమని నిరాహార దీక్ష చేస్తే డైరెక్ట్గా ఇందిరాగాంధీ గారు వెళ్ళి ఆయనకు పళ్ళరసం ఇచ్చి దీక్షను విరమింప చేసింది. ఇతను వాళ్ళని విమర్శిస్తాడు. ఏర్పాటు చేసింది ఇందిరాగాంధీ. పాకిస్తాన్ 2, ఒకటేమో మనకి ఈస్ట్ భాగం, ఒకటి వెస్ట్ భాగం. ఇందిరాగాంధీ 2 పాకిస్తాన్ని, ఈస్ట్ పాకిస్తాన్ని, వెస్ట్ పాకిస్తాన్ని వేరు చేసి ఒక దేశాన్ని బంగ్లాదేశ్గా ఏర్పరిచింది. మన 56 అంగుళాల ఛాతీ గల ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? అరుణాచల్ ప్రదేశ్కి చైనా వాళ్ళు వచ్చారు. సో ఇవన్నీ కాదు ఫ్రెండ్స్, జలియన్ వాలాబాగ్ అనే ఒక సిచ్యువేషన్ ఉంది కదా మన హిస్టరీలో. ఈ రోజు ఢిల్లీలో జరిగింది జలియన్ వాలాబాగ్. అది జంతర్ మంతర్లో జరిగిన జలియన్ వాలాబాగ్, పార్లమెంటు భవనం ముందు జరిగిన జలియన్ వాలాబాగ్, ఢిల్లీ గల్లీలో జరిగిన జలియన్ వాలాబాగ్. దీన్ని వెనక్కి తీసుకునేది అస్సలు నేను తీసుకునేవాడిని కాదు, తీసుకోను. మీరు నన్ను ట్రోల్ చేస్తారా, ఇంకేదైనా చేస్తారా, దేనికైనా నేను రెడీ ఉన్నా. ఎందుకంటే నాకు టైఫాయిడ్ వచ్చి వీక్గా ఉన్నందుకు నేను ఢిల్లీ రాలేకపోయినా, రావాలని ప్లాన్ ఉండే. కానీ ఇలాంటి సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొన్ని 10ల సంఖ్యలో స్టూడెంట్స్ చనిపోయారు. వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ కట్టించి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని మార్చాలి అని 2 డిమాండ్స్ కదా వాళ్ళ మెయిన్ డిమాండ్స్. అది కూడా తీర్చలేకపోతే గవర్నమెంట్ ఎందుకు? ఇప్పుడు అతను ఏ సంవత్సరం పేపర్ లీక్ కాలేదు? ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఏదో ఒక లీక్ అవుతూనే ఉంది కదా.
కాకపోయి అంటే దొరకలేదు అని అనుకునే డౌట్లు కూడా వెలిబుచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ ఇతని ట్రాక్ రికార్డ్ ఏంటి? ఒక మంచి చదువుకున్న వ్యక్తి, కానీ వాషింగ్ పౌడర్ నిర్మా టైప్లా ఉంటుంది వీళ్ళ కేసు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే, ప్రశ్నించడం అనేది డెమోక్రసీకి ఆక్సిజన్. ఎప్పుడైతే ప్రశ్నించడం ఆపేశారో ఆ ఆక్సిజన్ అందదు, దేశం భ్రష్టు పట్టిపోతుంది. వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మన ఏంది అధికారంలోకి వచ్చారు. కరోనా టైంలో వీళ్ళు ఇంకా ఎక్కువైంది ఫేక్ వార్తలు. మళ్ళీ ఇంకోటి, ఎలక్షన్స్ ముందు బాంబు పేలుతాయి, ఆర్మీ పీపుల్ చనిపోతారు, మిలిటరీ చనిపోతారు. ఎలక్షన్స్ ముందే స్టంట్స్ ఎందుకైతాయి? ఎప్పుడైతే ప్రజల్లో డౌట్స్ బాగా ఎక్కువయ్యాయో అప్పుడు ఆగిపోతాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసే టాప్ క్యాడర్కి పార్టీలో సీఎం కింద అలా ఇలా ఎందుకు పోస్టులు ఇస్తారు అంటే దీని అర్థం ఏంటి? సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఇప్పుడు లైక్ ఇంకా వీళ్ళ అది చెప్తాను, వీళ్ళ కరప్షన్. ఎన్ని బ్రిడ్జిలు కూలిపోలేదు, ఎన్ని రోడ్లు గుంతలు వల్లేదు. వీళ్ళు కట్టిన ప్రతి ప్రాజెక్టుకి కూడా మొదటి వర్షమే కదా సాక్ష్యం. ప్రతి ప్రాజెక్టు, ప్రతి నేషనల్ హైవే అంటే మాక్సిమం నెంబర్స్ ఆఫ్ చెప్తున్నా. ప్రతి వర్షం పడ్డ ప్రతిసారి ఫస్ట్ టైం వర్షానికి గుంతలు పడేవి ఎన్ని? ఇవన్నీ కాక 2030 వరకు టార్గెట్ పెట్టుకొని ఇథనాల్ అనే ఒక ప్రొడక్ట్ని 2025లో లాంచ్ చేస్తే దానికి కేపబిలిటీ ఉన్న వెహికల్స్ లేవు. అది సమస్యగా చూడరు, జస్ట్ నెపటిజం. వాళ్ళ కుమారుల్ని ధనవంతుల్ని చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ ప్రజలపైన రుద్దడం ఏమన్నా అంటే, ఒక పార్టీని వ్యతిరేకిస్తే ఒక హిందువులను వ్యతిరేకించినట్టు ఎలా అవుద్ది? కాంగ్రెస్ పార్టీలో లేరా హిందువులు? బీజేపీ లేకపోతే ఈ దేశం ఎప్పుడో కొట్టుకుపోయేది అంటారు. సుమారు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది. 300 సంవత్సరాలు ముస్లిమ్స్ పాలించారు. హిందువులు బతికిలేరా? మెజారిటీ ఇప్పుడు ఎవరున్నారు? ఈ మూర్ఖత్వం నుండి బయటపడండి ప్లీజ్. ఎవరు వచ్చినా కూడా కామన్గా పాలన ఇంతే ఉంటుండొచ్చు, కానీ ఇంత దారుణంగా ఉండదు. సో ఫ్రెండ్స్, చెప్పేది ఏంటంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించకపోతే బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. ఇంకోటి, ఈ రోజు నేను చేసే వీడియో ఎక్కువ మందికి చేరాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ట్రెండింగ్ ఇష్యూ అని చేయట్లేదు నేను. నా బ్లడ్ బాయిల్ అవుతుంది, మొత్తం చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఢిల్లీలో. ఇంత దారుణమైన పరిస్థితులకు కారణం జస్ట్ 1 మీటింగ్ విత్ సిజెపి పార్టీ లీడర్స్ ఆర్ ఎనీ కార్యకర్తలతోటి మీరు ఒక్క మీటింగ్ కనెక్ట్ చేసుకొని అది చేస్తే నేను పార్లమెంట్ నుండి పారిపోయే అవసరం వచ్చేది కాదు కదా మిస్టర్ మోడీ. నాకు అర్థమైతే అసలు వీళ్ళకు పాలన రావట్లేదా, లేక వీళ్ళకు ఎవరు ఇలాంటి ఐడియాస్ ఇస్తున్నారు? ఎవరు ఇంత నీచమైన? ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పాయింట్ మర్చిపోయాను నేను. ఒక గూండాల్ని వీళ్ళ దాంట్లోకి పంపించడం ఇది ఎవరి నిర్ణయం? సివిల్ డ్రెస్లో లాఠీలు పట్టుకుంటారు, లాఠీలకి మూలలు కొట్టినారు, నేమ్ ట్యాగ్స్ ఉండవు. ఒకరు సిఐ డ్రెస్ వేసుకొని వాడు సివిల్ షూ వేసుకుంటాడు, నార్మల్ స్పోర్ట్స్ షూ. ఇది అలౌడ్ ఉందా అంటే ప్రైవేట్ పోలీసే. ఇండియాలో ప్రైవేట్ పోలీస్ వ్యవస్థ ఎప్పటి నుండి ఉంది. అయితే నేను ఒక పోలీస్ స్టేషన్ పెట్టుకున్నా, ప్రైవేట్ పోలీస్ స్టేషన్. బ్యాంకులు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, హాస్పిటల్ ఉంటాయి. వై నాట్ ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్, ప్రైవేట్ కోర్ట్స్, ప్రైవేట్ ఎంఆర్ఓ ఆఫీసెస్? ఇలాంటి వ్యవస్థలు ఎంకరేజ్ చేసేది ఎవరు? ప్రైవేటిజాన్ని ఎంకరేజ్ చేసేది ఎవరు? ఏ పార్టీ అనేది మనకు అందరికీ తెలుసు. సో వీడియో లాగ్ అవుతుండొచ్చు ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. అన్యాయాన్ని అన్యాయం అందాం, అక్రమాన్ని అక్రమమే అందాం, మంచిని మంచిగా అందాం, చెడును చెడందాం. పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు అందాం కదా. సో పాలను పాలగానే చేద్దాం, నీళ్ళగానే చేద్దాం. బీజేపీ చేసిన మంచి వాళ్ళు కూడా చాలానే ఉన్నాయి, అది నేను తర్వాత వీడియోలో కావాలంటే చెప్తాను. కానీ ఇది మాత్రం అందరూ కలిసి వ్యతిరేకించాల్సిన విషయం. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మరో జలియన్ వాలా బాగ్, ఇది ఖచ్చితమైన జలియన్ వాలా బాగే, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది. నాకు తెలిసి మీరు కూడా వీడియోస్ చూసి ఏం చేయాలో అర్థం కాక చాలా మంది ఇళ్ళలోనే ఉండిపోవచ్చు, కానీ నాకు రియాక్ట్ అవ్వాలనిపించింది, అయినాను. సో మీకు కూడా ఇలాంటి రియాక్షన్ అవ్వాలి అనిపించినప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్లయితే